ఉన్నారు అయ్యా. మరి అనేక విషయాలు మాతో మాట్లాడుతున్నారు నాయనా. కనికరం చూపండి, సహాయం దయచేయండి. కనికరం చూపండి ప్రభు. నేను ఆసక్తి మాలో పుట్టించండి ఆయన. ఎవరైనాను మరి నన్ను వెంబడించగోరిన ఎడల నా శిష్యుడిగా ఉండటానికి అన్న మాట మేము చూస్తున్నాం నైనా. ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్ ఫాదర్. అయ్యా తండ్రి, మరి ఎందరైతే మరి ఆసక్తిగా మరి ఉన్నారో వారందరిని కూడా ఆశగల ప్రాణం మీరు తృప్తిపరిచే దేవుడు. ప్లీజ్ స్పీక్ టు అస్ ఫాదర్ గాడ్. మీరే మహిమ పొందుకొనమని సహాయం దయచేయం, మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆల్వేస్ రిమెంబర్ ఇట్స్ ఎ చాయిస్. క్రిస్టియానిటీ ఎప్పుడూ కూడా ఇట్ ఈస్ నెవర్ బై ఫోర్స్. అందుకే మీరు చూస్తే మీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, కాన్షియస్గా వివేకం కలిగి నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి, ఇష్టపూర్వకంగా అనమాట. నాట్ బై ఫోర్స్. ప్రభు ఇంకో చోట కూడా అంటాడు, ఎవడైనాను నాకు శిష్యుడుగా ఉండగోరిన ఎడల, ఇఫ్ యూ వాంట్ టు బీ ఎ డిసైపుల్, ఇఫ్ యూ వాంట్, నీకు ఇష్టమేనా అట్లయితే కమ్ అండ్ ఫాలో మీ కదా. ఆయన ఎవరిని కూడా బలవంతం చేస్తాడు. అందుకే మీరు గమనిస్తే కాపరి ముందు నడుస్తూ ఉంటాడు అనమాట. షెపర్డ్ ఎట్లా వెళ్తాడు? ముందు నడుస్తూ ఉంటే ఈ గొర్రెలు ఆయన్ని చూస్తూ, ఆయన స్వరం వింటూ ఆయన్ని వెంబడిస్తాయి, వాలంటరీగా వెంబడిస్తాయి. అయితే ఆయన ఆ యొక్క మందకి వెనకాల ఉండి కర్ర తీసుకొని కొట్టుకుంటూ తోలుకుంటూ వెళ్ళడు, గేదెల్ని తోలినట్లుగా. గొర్రెల యొక్క స్వభావం అది. గొర్రెలు ఫాలో అవుతాయి అనమాట కాపరిని. నా గొర్రెలు నా స్వరమును వినును అనేసి అంటాడు. దిస్ ఇస్ ద సైన్ అనమాట. ఆయన సంబంధించిన వారు, ఎందుకంటే ఆయన పచ్చటి మేతని, బలమైన ఆహారం, ఈవెన్ ఎజెకియేల్ గ్రంథంలో కూడా ఆయన పర్వతముల మీదకి తీసుకొని వెళ్ళి అక్కడ బలమైన మేతను పెడతాడంట. ఆయనకి తెలుసు అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెసీస్ మనం చూస్తే అంత్య దినములలో సియోన్ ఎలా స్థాపించబడుతుందో చెప్తూ, నాకు ఇష్టమైన కాపర్లను నేను నియమిస్తాను, వారు జ్ఞానముతో, అది రాయబడింది, జ్ఞానంతో వారు నా ప్రజలను వారు నడిపిస్తారు, ఫీడ్ చేస్తారు అనేసి. సో ఇట్స్ వెరీ, ఏమంటాము, జాయ్ఫుల్ అనమాట. దేవుని యేసుక్రీస్తు వెంబడించడం మనకి ఎంతో మరి మేలైనది, మనకి శ్రేష్టమైనది. అయితే క్విక్గా మనము నిన్న జరిగిన విషయాలను కూడా ఒకసారి మనము రీక్యాప్ చేద్దాం. ఆహ్, ఎ పాపం గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది అర్థం చేసుకోవటానికి. సిలువలో యేసుప్రభు వారిని సిలువ వేసిన విధానం మనం చూస్తే ఆహ్, ఆయన రాయబడింది రోమా 8లో చూస్తాం. 3, 4 వచనాల్లో. హి కండెమ్డ్ సిన్ అనేసి. యాక్చువల్‌గా మీరు చూస్తే దట్ ఇస్ నాట్ జీసస్. ఓకే. ఆ యొక్క ట్రీట్మెంట్ అంతా గూడా, ఆ డీలింగ్ అంతా గూడా తండ్రి పాపమునకు చేసినట్టుగా అర్థం జేసుకోవాలి. ఎందుకంటే యేసుప్రభు వారు సిలువ మీద ఉన్నప్పుడు మీరు గమనించండి, దట్ ఈస్ నాట్ హిస్ సన్. సన్ బికేమ్ సిన్ అన్నమాట. సన్ బికేమ్ సిన్. యేసుప్రభు వారు సిలువ మీద వేలాడుతుంది మీరెలా చూడాలంటే, పాపమును డీల్ చేస్తున్నట్టుగా చూడాలి. అంత కిరాతకంగా, అంత బ్రూటల్‌గా, అంత, అంటే ఆయన ముఖము మారిపోయిందన్నమాట. తండ్రి ముఖం తిప్పేసుకున్నాడు. ఏంటి ఆ పనిష్మెంట్, ఆ జడ్జ్‌మెంట్ దేని మీద అంటే సిన్ మీద. అంత టెర్రిబుల్ అన్నమాట సిన్ అంటే. అంత భయంకరమైన విషయం అది. ఆహ్, సిన్, అందుకే పాపమును మనము ఏమాత్రం లైట్‌గా తీసుకోలేం. చిన్నది పెద్దదని కాదు. దేవునికి విరోధమైనది అని చూసాం. టు మిస్ ద మార్క్, దాని మీనింగ్ హమాషియా అన్న పదం నుంచి తీసుకోబడింది. టు మిస్ ద మార్క్ అంటే దేవుడు, చూడండి దాని అర్థం ఏంటంటే, దేవుడు నీ కోసము సిద్ధపరిచిన ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. దేవుని యొక్క చిత్తం నీ పట్ల ఉంది. మనం ఏం చేస్తున్నాము? దాన్ని మిస్ అయిపోయి, దాన్ని వెతకకుండా యూ ఫాల్ షార్ట్ ఆఫ్ ఇట్. అర్థమవుతుందా? నీ కోసం నియమించిన దాన్ని నువ్వు అందుకోలేకపోతున్నావు. బై డిఫరెంట్ రీజన్స్ యూ మిస్ దట్ టార్గెట్ అన్నమాట. బై మై నెగ్లిజెన్స్ అవ్వచ్చు, నా యొక్క, ఏమంటాము, ఆయన్ని వెతకకపోవడం అవ్వచ్చు, నా యొక్క సెల్ఫిష్‌నెస్ అవ్వచ్చు, మై ఓన్ వేస్‌కి నేను వెళ్ళిపోవచ్చు. గొర్రెల వలె తప్పిపోయిన పరిస్థితి అవ్వచ్చు. ఏం మిస్ అవుతున్నావు? యూ ఆర్ మిస్సింగ్ దట్ మార్క్. అది సిన్ అంటే బేసికల్‌గా. ఎందుకు, దానికి కారణాలు గూడా మనం చూసాం. కొన్ని పదాలు చూసాం. ఇట్ ఈస్ రెబెలియన్.
పాపం అంటే ఒక బలహీనత కాదు, ఒక రోగం కాదు, లేకపోతే ఏదో ఒక వీక్‌నెస్ కింద దాన్ని చూడకూడదు. అది తిరుగుబాటు అని బైబిల్ సెలవిస్తుంది. వయలేషన్. ఆయన లాస్‌ని బ్రేక్ చేయటం అన్నమాట. ఆయన హార్ట్‌ని బ్రేక్ చేయటమే. ఇట్ ఈస్ అగెయిన్స్ట్ హిస్ హోలీనెస్. రిమెంబర్, ఆయన పరిశుద్ధతకు వ్యతిరేకముగా, ఆయన ప్రేమకు, ఆయన మూర్తిమంతానికి, ఆయన వ్యక్తిత్వానికి ఆయన హర్ట్ చేసే విషయాలన్నమాట పాపం అనేది. ఆయన హి ఈస్ ఎ మ్యాన్, హి ఈస్ పర్సన్ ఫుల్ ఆఫ్ లవ్. గాడ్ ఈస్ లవ్. అంటే మనము ఎ ఏమంటాం, ద్వేషపూరితమైన విషయాలన్నీ కూడా ఆయన హర్ట్ చేస్తాయన్నమాట. మన 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 క్రియలు ఎటువంటివన్నీ గూడా. మన అన్‌ఫర్‌గివ్‌నెస్, మన ద్వేషము, లేకపోతే మన యొక్క పగ, ప్రతీకారాలన్నీ గూడా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని హర్ట్ చేస్తాయి. ఆయన డీప్‌గా హర్ట్ అవుతాడు. దుఃఖపడతాడాయన. నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి. అంటే ఈ పాపము ఆయనకి పరిశుద్ధతకు వ్యతిరేకంగా చేసేది. మీరు చూడండి, మోసెస్‌తో దేవుడన్న మాట. ఆఫ్టర్ హి లెడ్ హిస్ పీపుల్ 40 ఇయర్స్ తర్వాత ఆ బండతో మాట్లాడడం అంటే మాట్లాడాడు, కొడతాడు. డిసోబే చేస్తాడు మోసెస్. అప్పుడు దేవుడన్న మాట ఏంటి తెలుసా? యూ హావ్ నాట్ ట్రీటెడ్ మీ హోలీ. నన్ను ఏమనుకుంటున్నావు నువ్వు? నేను పరిశుద్ధమైన దేవుడను. నన్ను ఆ మాటను ఖాతరు చేయలేదు. యూ డిసొబేడ్ మీ అనేసి అంటాడు. నువ్వు అందులోకి ప్రవేశించవు అనేసి అన్నాడు. రాయబడింది క్లియర్‌గా. యూ డిడ్ నాట్ ట్రీట్ మీ, యూ డిడ్ నాట్ కన్సిడర్ మీ హోలీ. నన్ను దేవునిగా నువ్వసలు ఆహ్, లెక్కించలేదు అనేసి అని దాని అర్థం అనమాట. ఇంకా చూస్తే కాన్షియస్ డీవియేషన్ ఫ్రమ్ నోయింగ్ ద రైట్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఇగ్నోరెన్స్‌లో చేసిందని అనుకోకూడదు. అది తెలిసి, తెలిసి మనము తప్పు చేయటం అనమాట. మాలిగ్నెంట్ పవర్ అని చూసాం. ఒక ఈవిల్ పవర్ అది ఒక వ్యక్తిని గ్రిప్‌లోకి తీసుకొని, దాని నుంచి ఎవ్వడు బయట పడలేని యొక్క పవర్‌ఫుల్ ఈవిల్ పవర్ అది. ఓకే. ద ఆరిజిన్ ఇక్కడెక్కడ జరిగింది కాదు. అది పరలోకంలోనే ఆరిజిన్ ఉంది దానికి. సర్వోన్నతమైన దేవుణ్ణే ఎదిరించిన నైజము మనం చూస్తాం సాతాను కేసులో. ఇట్ ఈస్ టు రిబెల్, ఇట్ ఈస్ టు రిజెక్ట్, ఇట్ ఈస్ టు ఇగ్నోర్. దేవుని యొక్క గాడ్స్ స్టాండర్డ్స్‌ని ఇగ్నోర్ చేసిన పరిస్థితులు. డిస్పైస్ అదర్‌వైస్ తృణీకరించిన పరిస్థితులనమాట. ఇంకా అనామియా అనే పదం ట్రాన్స్‌గ్రెషన్‌కి వాడడం జరిగింది. అంటే ఏ అంటే యాబ్సెన్స్ ఆర్ అగెయిన్స్ట్ అన్న పదం. నామియా అంటే లాస్. దేవుని యొక్క విధి విధానాలని పట్టించుకోకుండా, ఖాతరు చేయని. అంటే యాస్ ఇఫ్ లివింగ్ ఏ లైఫ్ స్టైల్ యాస్ ఇఫ్ దేర్ ఇస్ నో లా. నా లైఫ్ నా రూల్స్ అనుకోవటం. అర్థమవుతుందా? అంటే మనిషి యొక్క హృదయం యొక్క నేచర్, ప్రవృత్తిని మీరు గమనించాలి. మన గురించే నేను మాట్లాడతాను. నా గురించి అనుకుందాం పోనీ. ఓకే. అది స్వభావం ఏంటంటే హూ కేర్స్ అన్నట్లు. ఐ డోంట్ కేర్ అన్న యొక్క నైజము మన హృదయంలో ఉంది. నా లైఫ్ నా ఇష్టం అని. లాలెస్‌నెస్ ఎన్‌కేజీవి ఇంకొక ట్రాన్స్‌లేషన్స్‌లో లాలెస్‌నెస్ అన్న పదం. ఇంకా ఆహ్, సంథింగ్ దట్ వయలేట్స్ ద లాస్ ఆఫ్ గాడ్. హీబ్రూ భాష పాత నిబంధనలో గూడా సేమ్ మీనింగ్‌తో వచ్చిన పదాలు అబార్ అండ్ పెషా అనే పదాలు. దాన్ని అంటే టు టర్న్ అవే అంటే పెడచెవిన పెట్టిన ఆహ్, పరిస్థితి కింద మనం చూస్తాం. ఇంకా చూస్తే ఆహ్, దేవుని యొక్క లాస్ బేసికల్ ప్రైమరీగా ద సినాప్సిస్ ఆఫ్ ద 10 కమాండ్‌మెంట్స్. మీరు చూస్తే 2 భాగాలు. మొదటి 4 దేవునికి కొరకు, మిగిలిన 6 ఆజ్ఞలు నీ తోటి సహోదరుని కొరకు దేవుడిచ్చిన ఆజ్ఞలు. మొత్తం చేస్తే ఏంటి? ఇట్ ఈస్ అబౌట్ ద లవ్ అన్నమాట. ధర్మశాస్త్రం అంతా కూడా ఏంటంటే ప్రేమ అన్నదానికి గుర్తనమాట. నీ దేవుడిని ప్రేమించాలి. నీ సహోదరుని ప్రేమించాలి. దీస్ ఆర్ ద 2 హింజెస్ ఆఫ్ ఎ డోర్ కింద చూస్తాం. ప్రతి పాపము గూడా ఇట్స్ వయలేటింగ్ అగెయిన్స్ట్ గాడ్. ఓకే. వయలేషన్ లేకపోతే అఫెన్స్ అగెయిన్స్ట్ యువర్ బ్రదర్ కింద మనం చూసాం. ఇంకా క్విక్‌గా ముందుకెళ్తే ద ఎక్స్‌టెంట్ ఆఫ్ ద సిన్ ఎక్కడ మొదలైంది? పరలోకంలో మొదలైంది. 1/3 ఏంజెల్స్‌ని అది నాశనంలోకి తీసుకెళ్ళిన నరకానికి. సాతాను ఆకాశ అత్యున్నతమైన ఉన్న సాతాను భూగర్భానికి, పాతాళానికి పడిపోవడం మనం చూస్తాం. కదా! నేను స్ నేను ప్రైడ్, డిస్‌కంటెంట్‌మెంట్ రీజన్స్ చూసాం. తర్వాత భూలోకంలో
ద హోల్ వరల్డ్ కరప్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. భూమి శపించబడటం, యానిమల్స్ ప్రవృత్తి మారిపోయింది. సింహము ఆహ్, తర్వాత లే లేగ దూడలు కలిసి ఉండే పరిస్థితి. కానీ ఇప్పుడు సింహం దాన్ని తినేస్తుంది. ఆ యొక్క వైల్డ్ నేచర్, క్రుయల్టీ యానిమల్స్‌లో ఎందుకొచ్చిందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద సిన్. యానిమల్స్ కూడా చెడిపోయినాయి. భూమి చెడిపోయింది. కరప్షన్. ప్రతి మానవుడు కూడా పాప్ పాపంలోనికి వచ్చేసాడు. ఆదాము యొక్క పాపమును బట్టి. ఎవ్రీబడీ ఫెల్ కదా! అండ్ ఎవ్రీవన్ ఈస్ గిల్టీ. తర్వాత ఆహ్, మనము శాపగ్రస్తులమయ్యాము. ఇవన్నీ నేను చూసాం. అండ్ వి హావ్ బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ ద డెవిల్. సాతాను పిల్లలుగా అభివర్ణించడం జరుగుతుంది బికాస్ ఆఫ్ ద సిన్. ఇంకా చూస్తే మొదటి కొరింథీ 2:14 ఒక్కసారి నిన్న మనము అంత డీటెయిల్‌గా చదివించలేదు నేను. ఒక్కసారి క్విక్‌గా వీలైతే చూద్దాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక నేను చూసాం కదా! ఆ! అంటే మనిషి యొక్క ఆలోచన ప్రకృతి సంబంధంగా మారిపోయింది. స్పిరిచ్యువల్ మైండ్ పోయి దేవుని యొక్క విషయాలు వీడికి అర్థం కాని పరిస్థితి. దేవుని యొక్క చిత్తమన్నా, దేవుని యొక్క ఉద్దేశాలన్నా వీరు ఇష్టం లేని పరిస్థితి అన్నమాట. అంటే ఇష్టం లేని కాదు. ఆలోచన ఆహ్, అంగీకరించని స్థితి అన్నమాట. వెరితనంగా, అర్థం లేనితనంగా ఉంటది. చూడండి సిలువ వెరితనము. యేసుప్రభు వారు రక్షణ, సువార్త ఈ లోకానికి అర్థం కావట్లే. అది ఫూలిష్‌నెస్ కనపడదు. ఎందుకంటే వారి యొక్క మైండ్ దిగజారిపోయింది. ప్రకృతి సంబంధం వ్యక్తిగా మారిపోయాడు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సిన్. ఇంకా హృదయం మోసకరంగా మారిపోవటం. ఎఫెసీ 4:18లో ఆయన జీవము నుంచి వేరుపరచబడిన అనుభవం. అండ్ డార్కెన్డ్ అండర్‌స్టాండింగ్ వచ్చింది. హ్మ్. తర్వాత మోరల్‌గా కరప్ట్ అయిపోయిన పరిస్థితి. కరప్ట్ అయిపోయింది హార్ట్. ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. అండ్ పాపం మనిషిని ఎన్స్లేవ్ చేసింది. అంటే ఒకడు పాపం చేసిన యెడల వాడు పాపమునకు దాసుడు అనేసి. ఎవ్రీ టైమ్ ఒకసారి ఒక పాపం చేశామనుకోండి, నువ్వేం చేస్తావంటే నీ చుట్టూ ఒక బంధకాన్ని ఒక తాడుతో నువ్వు బిగించేసుకున్నావు. బంధించేసుకున్నావు. మళ్ళా చేసాం. మళ్ళీ ఇంకొక కట్టాము. ఇంకొక చుట్టూ చుడతా ఉన్నాం. సో, ఎన్ని సార్లు మనం అదే పాపములు పడుతున్నామో, అన్ని సార్లు మన చుట్టూ మనల్ని మనం బంధించుకుంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మైండ్ హాస్టిలిటీ అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన మనసొచ్చేసింది. దేవుని ఎదిరించే మనస్సు. రిజల్ట్ ఆఫ్ ద సిన్. ఇంకా మనం చూస్తే ఆహ్, అపరాధముల మూలంన చచ్చిన వారమై ఉండగా ఎఫెసీ 2:1 చూస్తాం. వి హావ్ సీన్ సో మెనీ కాన్సిక్వెన్సెస్. ఇక ద పెనాల్టీ చూసాం. ఏంటది? డెత్. స్పిరిచ్యువల్ డెత్ చూసాము. ఫిజికల్ డెత్ ఆత్మీయంగా మరణించాడు. శారీరకంగా మనిషి మరణించాడు. తర్వాత మూడోది ఇటర్నల్ డెత్. నిత్య నరకము. దాన్నే రెండవ మరణము. దాన్ని చూసాం. కదా! తర్వాత స్పిరిచ్యువల్ డెత్‌లో కొన్ని విషయాలు ఇంకొంచెం ఒక్కసారి రివైజ్ చేద్దాం. ఎఫెసీ 4:8లో చూసాము. ఇట్ ఈస్ ద సెపరేషన్. సిన్ ఏం చేసిందంటే నన్ను దేవుని యొద్ద నుంచి సెపరేట్ చేసింది. దేవునికి నాకు సంబంధం లేకుండా చేసింది. తర్వాత 8:5 ఆహ్, స్ కార్నల్ మైండ్ రావటం మనం చూస్తాం. ఓకే. మైండ్ సెట్ ఆన్ ద ఫ్లెష్ అది కూడా మరణమే. ఇంకా చూస్తే ఆహ్, అజ్ఞానం. ఇగ్నోరెన్స్ వచ్చింది మానవునికి. అది కూడా ఇందాక డీటెయిల్‌గా మనము చూసాము. ఓకే. అండ్ అన్‌బిలీఫ్ దేవుని మీద మనిషి నమ్మకాన్ని కోల్పోయాడు. 14 కీర్తన 14:2లో చూస్తాం. దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడంట. దేవుడన్నా, పరలోకమన్నా, దేవునికి సంబంధించిన విషయాల పట్ల మానవుడికి విశ్వాసం కోల్పోతాడు. ఓకే. ఇది కూడా స్పిరిచ్యువల్ డెత్. దట్ లీడ్స్ టు డెత్. ఇంకా చూస్తే నువ్వు ఆహ్, పేరుకు మాత్రమే నువ్వు జీవిస్తున్నావు గాని నువ్వు మృతుడవే. అంటే ఏంటక్కడ ఒక వేషధారణ. శాస్త్రుని పరిస్థితులు మీరు చూస్తే యేసుప్రభు వారు అదే అంటాడు. మీరు సున్నం గుట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ ఎ గాడ్ రిలిజియన్‌లో మీరు ఎన్ని చేస్తున్నప్పటికి కూడా మీరు యాక్చువల్‌గా సిన్ యొక్క గ్రిప్‌లో మరణంలోనే ఉన్నారని కూడా మనం చూస్తాం. కదా! ఫిజికల్ డెత్ రెండో మరణం కూడా మనం చూసాము. హ్మ్. ఇంకా చూస్తే మనము ఇంకా ముందుకెళ్దాం. సో, ద ట్రాన్స్‌మిషన్ ఆఫ్ ద సిన్. దీనికంటే ముందు ఆహ్, మనిషిని ఈ యొక్క పాపము మనిషి యొక్క ఆలోచనలను, హృదయాన్ని కరప్ట్ ఎలా చేసింది?
కరప్షన్, చెడిన స్థితి ఏంటో నేను ఒక్కసారి మరలా గుర్తు చేస్తాను. ఎందుకు ఇన్ని సార్లు ఈ విషయాలు మరలా చెప్తున్నానంటే, ఇప్పుడు యూ మే బి అబ్సల్యూట్‌లీ గ్రేట్. ఓకే. కానీ నేను నెగ్లిజెంట్‌గా ఉంటే, నేను చెప్తున్న ఈ కాన్సిక్వెన్సెస్ అన్నీ గూడా, ఈ పాపము ఇప్పుడు గూడా నన్ను అలా మరలా చేయగలదు. నన్ను సెపరేట్ చేయగలదు. నా అండర్‌స్టాండింగ్‌ని కోల్పోయేలా చేయగలదు. నా సెన్సెస్‌ని కోల్పోయేలా చేయగలదు. మీరు చూడండి, తప్పైన కుమారుడు సెన్సెస్ కోల్పోయాడు. హి ఈస్ ఎ సన్, కుమారుడే. కానీ దూరంగా ఎళ్ళిపోయి ఏ స్థితికెళ్ళిపోయాడు చూడండి. ఎంత దిగజారిన స్థితికెళ్ళిపోయాడు. అక్కడ మరలా అతనికి సెన్సెస్‌లోకొచ్చాడు. బుద్ధి వచ్చింది అని రాయబడ్డది. అప్పుడు దేవుడు మరలా అతన్ని రెస్టోర్ చేస్తాడు. సో, సిన్ ఒక వ్యక్తిని ఏ పరిస్థితికైనా తీసుకెళ్ళగలదు, పాపం అనేది. అందుకే అవేర్‌నెస్ గురించి మాట్లాడుతున్నా. ఆహ్, ఒకసారి ఎఫెసీ 4:17 చూడండి, అక్కడ పదం డార్క్‌నెస్, డార్క్ అండ్ అండర్‌స్టాండింగ్ అన్న మాట చూస్తాం. ఎఫెసీ 4:17లో వారైతే ఆ! అందమైన మనస్సు ఆ గలవారై అందమైన మనస్సు ఏమైంది? అండ్ డార్క్ అండ్ అండర్‌స్టాండింగ్‌లోకెళ్ళిపోయారు. ఎంత డేంజరస్ స్టేట్ తెలుసా అది? అసలు దేవుని యొక్క వేస్ మనకు అర్థం కావసలిక. దేవుని యొక్క ప్రణాళిక నీకు అర్థం కాదు. ఎటు వెళ్తున్నామో మనకు తెలియదు. గుడ్డితనం కలుగచేయడం అన్నమాట. చీకటొచ్చేస్తది. అదే కంటిన్యూషన్ 18, 19లో హార్డ్‌నెస్, హృదయ కాఠిన్యము హృదయం ఏమైపోయింది? కఠినపరచబడింది. తమ అజ్ఞానము చేత అజ్ఞానము చేత. దేవుని వేరుపరచబడిన వారై ఎంత భయంకరంగా ఉంది చూసారా? తమ మనస్సునకు కలిగిన వ్యర్ వ్యర్థతను అనుసరించి మనస్సునకు నడుచుకొనుచున్నారు. వ్యర్థత. వ్యర్థతనేమంటామంటే హ్మ్. ఫ్యూటిలిటీ. యాహ్! ఫ్యూటిలిటీ ఆఫ్ ద మైండ్ అంటాడు ఇంగ్లీష్‌లో. అంటే మనస్సుకు వ్యర్థతను కలగటం అంటే అర్థం ఏంటి? వీడికి వ్యర్థమైన పనులు చేస్తా ఉంటాడు. యూజ్‌లెస్‌గా మారిపోతాం. ఫ్రూట్‌లెస్‌గా మారిపోతాం. ఇంత డ్యామేజ్ చేస్తున్నట్టుగా చూస్తాం. డార్క్ అండ్ అండర్‌స్టాండింగ్, హార్డ్ అండ్ హార్ట్, జీవము నుంచి వేరుపరచబడిన పరిస్థితి. మనస్సు వ్యర్థత వైపు వెళ్ళిపోయే పరిస్థితి. రోమ 6:6లో కూడా చూస్తాం. ఎన్స్లేవ్డ్, పాపమునకు దాసులైన పరిస్థితి. ఇంకా ఈ లోక సంబంధమైన దేవత గుడ్డితనం కలుగచేయటం. అవిధేయులైన వారిలో ద మూమెంట్ వెన్ యూ డిసొబే, ఎఫెసీ 2:2 అనుకుంటా. అవిధేయులైన వారిలో సాతాను బలంగా పనిచేస్తాడని కూడా రాయబడింది. ద మూమెంట్ యూ డిసొబే ద వర్డ్ ఆఫ్ గాడ్, ట్రాన్స్‌గ్రెస్ ద వర్డ్, వెంటనే సేటన్ గెట్స్ ద లీగల్ రైట్. సాతానుకి అధికారం వస్తది నా మీద. ఫుట్ హోల్డ్ వచ్చేస్తది. ఎందుకంటే యూ ఓపెన్డ్ ఎ డోర్ ఫర్ ద డెవిల్. అండ్ ఫస్ట్ స్లోగా ఫుట్ హోల్డ్ వస్తది. వాడు ఎంటర్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ హోల్డ్‌ని, ఒక దుర్గమును వాడు నిర్మించుకోగలడు. అందుకే డోర్ ఓపెన్ చేయొద్దని బైబిల్ సెలవిస్తుంది. డు నాట్ ఓపెన్ ద డోర్. పండుకునేటప్పుడు ఏం చేస్తాం? తలుపులన్నీ యేసుకొని తాళం యేసుకెళ్తాం. బయటికెళ్ళేటప్పుడు తాళం యేసుకొని ఎళ్తాం. ఎంతో జాగ్రత్త తీసుకుంటాం. ఎందుకంటే దొంగలు పడతారేమో అనేసి. జనులు నిద్రించుచుండగా దొంగలు పడతారు. సో, మెలకువ కలిగిన ఇంట్లో డే అంతా నువ్వు మెలుకున్నావు అనుకోండి, ఏ దొంగ నీ ఇంట్లో పడడు. సో, అందుకే స్పిరిచ్యువల్‌గా మనం అలర్ట్‌గా ఉండడం చాలా ఇంపార్టెంటు. మీరు ఒకసారి రోమపత్రిక 3వ అధ్యాయము 9 నుంచి ఒక్కసారి చదువుకుంటూ ఎళ్దాం. రోమపత్రిక 3వ అధ్యాయము. మేము అలాగైనా ఆ! ఏమందుము? ఏమందుము? మేము వారికంటే శ్రేష్ఠులమా? తక్కువ వారమా? ఆ! ఎంత మాత్రమును కాము. కాదు. యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆ! అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. యెస్. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, హ్మ్. గ్రహించువాడెవడునూ లేడు. ఒక్కొక్కసారి ఆలోచిస్తే అందరూ గూడా పాపం చేశారని రాయబడింది. గ్రహించువాడు లేడు అని రాయబడింది. అంటే ఏంటి? గ్రాహ్య శక్తి కోల్పోయాడు. అంటే మైండ్ ఈస్ ఎఫెక్టెడ్ కదా! పాపం ఏం చేసింది? ఒక మైండ్‌ని ఎఫెక్ట్ చేసింది ఫస్ట్. తర్వాత 11వ వచనంలో వెదకువాడు లేడు. ఏంటి ఏం వెతకట్లేదు మానవుడు? దేవుణ్ణి వెతకట్లేదు. దేవుని యొక్క చిత్తాన్ని వెతకట్లేదు. వి ఆర్ నాట్ సీకింగ్. సీకింగ్ కోల్పోయాడు మనిషి. ఆ! మరి ఏం చేస్తున్నాడు? అందరితో త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. ఆ! మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. అంటే చర్యలు కూడా మారిపోయినాయి. 12వ వచనంలో కిందకొస్తే వాడి చర్యలన్నీ కూడా పాడైపోయినాయి. ఆ! కేవలము చెడ్డ పనులే. మాటలు అంటే తేడా వచ్చేసింది. శపించుటయు. నోటి నిండా ఆ! శపించుటయు
పగయు ఉన్నది, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును మాటలు కష్టమును వారి వారి మార్గములు, మార్గములో ఉన్నవి. ఆ శాంతి శాంతి మార్గము వారెరుగరు, మార్గం వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. వారి వైఖరి ఎలా మారిపోయింది? నో ఫియర్ ఆఫ్ గాడ్. ఓకే, దెర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయము కోల్పోయిన పరిస్థితికి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది అంటే ఆల్ ద ఫ్యాకల్టీస్ ఆఫ్ ద మెంబర్స్ లేదా మెంబర్స్ ఆఫ్ ద బాడీ, మనలో ఉన్న ఆలోచన సరళి, హృదయము, మనస్సు, మనస్సాక్షి, మన శరీరము అన్నీ కూడా కరప్ట్ అయినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు గుర్తుపట్టాడు దాన్ని రోమాయిల్లో. అయ్యో, నా శరీరమందు మంచిది ఏదీ లేదు, నేను ఎంత దౌర్భాగ్యుడను, ఓ వాట్ ఎ రెచ్చడ్. నిజానికి ఒక రెచ్చడ్ కండిషన్లోనికి ఈ పాపం మనం తీసుకొని వెళ్ళింది అర్థం చేసుకోవాలి. అండ్ ఈ సిన్ ఎలా ట్రాన్స్మిట్ అయింది? ఆడమ్ పాపం చేస్తే ట్రాన్స్మిషన్ ఆఫ్ ద సిన్ ఎలా జరిగింది? అందరూ లోకం అంతా కూడా పాపం చేశారు. అందరూ కూడా అవిధేయతా స్థితిలో వెళ్ళిపోయారు. అందరూ కూడా మరి పాపములు బంధించబడ్డారని బైబిల్ సెలవిస్తుంది. ఆడమ్ యొక్క సిన్ మనకెలా ఎఫెక్ట్ అయింది? దీన్నే ట్రాన్స్మిషన్ ఆఫ్ ద సిన్. మనకి పాపము ఎలాగా ఆహ్, మూల పాపం అంటాం. అంటే జన్మతః పాపం అంటాం. కొద్దిమంది చాలామంది జన్మతః మనిషి పాపి కాదు అంటారు. దట్ ఈస్ నాట్ రైట్. అందుకే దావీద్ అంటాడు 51 కీర్తన, నా తల్లి పాపమందే నాకు జన్మనిచ్చింది. ఐఎమ్ బోర్న్ ఇన్ సిన్ అనేసి. కారణం ఏంటంటే ఆహ్, ఎందుకు మనము ఆదాము యొక్క పాపము నాలోనికి వచ్చింది? మీరు హెబ్రీ పత్రికలో ఒక్క మాట చూద్దాం. 7వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి చూడండి. అంతేకాక ఒక విధమున చెప్తే పదియ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా ఆ! అదే. దశ దశమాంసములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు హ్మ్. లేవి తన పితరుని గర్భంలో ఉండెను. లేవి అంటే ప్రీస్టుడ్ యాక్చువల్‌గా అంతా కూడా 2 రకాల లైన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము ఎవరికిచ్చాడు? అబ్రహాము మెల్కీసెదెకుకి దశమ భాగం ఇచ్చాడు కదా! మీరు గమనిస్తే అక్కడ లేవి అప్పుడే ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఎక్కడున్నాడంట లేవి? పితరుని గర్భంలో ఉండెను. అబ్రహాము నడుమున ఉన్నాడు. అబ్రహాము యొక్క జీన్స్‌లో ఉన్నాడు అని చెప్తుంది బైబిల్. అంటే లేవిని సెపరేట్‌గా చూడట్ల. మనమందరము కూడా ఆదాము పాపం చేసినప్పుడు మనమందరం ఎక్కడున్నాం? గమనించండి. అబ్రహాము యొక్క జీన్స్‌లో ఉన్నాం. ఎవరు మనమందరం? చూడండి, జెనెటిక్ మెటీరియల్ అప్పటి నుంచి ఇప్పటి దాకా ఏమైనా మారిందా? మీరు బయాలజీ స్టూడెంట్స్ అయితే అర్థమైతది. జెనెటిక్ మెటీరియల్ అబ్రహాం దగ్గర నుంచి ఆదాం దగ్గర నుంచి ఆదాం యొక్క జెనెటిక్ మెటీరియలే నీది నాది. ఎక్కడ పోలా అది. యాజ్ ఇట్ ఈస్‌గా. యాజ్ ఎ సొమాటోప్లాజం గురించి అంటే బాడీ దీని గురించి మాట్లాడట్లా. ఓకే. దాని జెర్మ్ ప్లాజం గురించి మాట్లాడుతున్నాం. అంటే ద సీడ్ ఆఫ్ అబ్రహాం, సీడ్ ఆఫ్ ఆడమ్‌లో మనమందరం ఉన్నాము. జెనెటిక్ మెటీరియల్‌లో ఉన్నాం. ఆడమ్ పాపం చేసినప్పుడు అది మనకి ఆపాదించబడిందనమాట. చాలా విషయాలు ఇందులో ఉన్నాయి గానీ, ప్రస్తుతానికి అవన్నీ మనం చూడం. జన్మతః మనము పాపి. మనుషులందరూ అపరాధులుగా లెక్కించబడుతున్నారు. మీరు రోమపత్రిక 5వ అధ్యాయము క్విక్‌గా మనము 12 నుంచి చదువుకుంటూ ఎళ్తే, ఒక మనిషి ఆదాము మానవాళి మొత్తాన్ని పడిపోయిన మానవాళికి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. అయితే కాంట్రాస్ట్ యేసుక్రీస్తు వారు కూడా మనందరికీ కూడా ఇంకొక విధంగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మనల్ని రక్షించే దిశగా. ఒక్క ఆదాం ద్వారా ఎంత డ్యామేజ్ జరిగిందో, ఒక్క క్రీస్తు ద్వారా మనకి మరలా రెస్టోరేషన్ జరుగుతుంది. ఇది ఎలా దీన్ని చూడొచ్చంటే, మనకు తెలుసు డేవిడ్, గొలియాత్ స్టోరీలో. గొలియాతు ఏమంటున్నాడు? వాడు 40 రోజుల నుంచి పెద్దగా అరుస్తున్నాడు. రోజు వచ్చి, మీలో ఎవడైనా సరే వచ్చి నాతో యుద్ధం చేయండి. ఒక్కడు రండి, నేను ఒక్కడినొస్తాను ఫిలిష్తీయుల తరపున. సో, ఎవరు గెలిస్తే మేము ఓడిపోతే మేమందరం మీకు దాసులవుతాం. మీరు ఓడిపోతే మీరు నాకు దాసులవ్వాలి. అంటే గొలియాతు ఒక్కడు రిప్రజెంటేటివ్ వచ్చాడు ఫిలిష్తీయులందరి తరపున. అక్కడేమో ఒక్కడు కూడా లేడు. దావీదు వింటాడది.
సో డేవిడ్ కమ్స్ ఫార్వర్డ్ అనమాట. ముందుకొచ్చి ఇజ్రాయెల్ అందరి తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పుడు డేవిడ్ గెలిస్తే ఎవరు గెలిచినట్లు అక్కడ? ఇజ్రాయెల్ మొత్తం గెలిచినట్లు. ఒక్క గొల్యాతు ఓడిపోతే ఫిలిష్తీయులు అందరూ కూడా ఓడిపోయి పారిపోయారు. సో ప్రాతినిధ్యం, దే ఆర్ రిప్రజెంటేటివ్ అనమాట. ఎగ్జాక్ట్‌గా సమస్త మానవాళి నశించిపోవడానికి, అపరాధులుగా తీర్చబడడానికి మనందరి తరపున ఆదాము ప్రాతినిధ్యం వహించాడు. అయితే యేసు ప్రభువారు ఒక్కడు రియల్ హీరో, సూపర్ స్టార్ అంటే ఆయన అసలు. మనం ఈ పేర్లు పెట్టుకుంటాం మెగాస్టార్, ఆ స్టార్, ఈ స్టార్ అని. నువ్వు ఏ స్టార్ ఏం పెట్టినా ఆయన తక్కువే యేసు ప్రభువారికి. హి ఈస్ ద సుప్రీం హీరో రియల్‌గా. హి స్టూడ్ అనమాట. మనందరి తరపున ఆయన ఒక్కడు నిలబడి దానికి రెస్టోర్ చేస్తా ఉన్నాడు. చూడండి ఆ కాంట్రాస్ట్ ఒకసారి చూద్దాం. 12 నుంచి చదువుతూద్దాం. ఇట్లుండగా హ్మ్. ఒక మనుష్యుని ద్వారా ఒక్క మనుష్యుని ద్వారా అంటే ఆదాం ద్వారా ఏమైందంట? పాపమును పాపమును పాపం ద్వారా మరణము పాపం లోకములో ద్వారా మరణం. పాపమొచ్చింది, మరణమొచ్చింది. ఎక్కడికొచ్చింది? లోకములో అందరి మీదకొచ్చింది. యాహ్! ప్రవేశించెను. యాహ్! ఆదామువలనే మనుషులందరూ పాపం చేసినందున ఆ! మరణము అందరికిని సంప్రాప్తమాయెను. దాని ద్వారా మనుషులందరూ పాపం చేశారు. మరణము అందరికీ సంప్రాప్తమైంది. ఆ! ఏలయనగా ఆ! ధర్మశాస్త్రం ఇచ్చిన గనుక హ్మ్. పాపము లోకంలో ఉండెను గాని కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. జస్ట్ ఆరోపించబడదు అంతే. పాపం లేదని కాదు. అందుకే ధర్మశాస్త్రం రాకముందు గూడా పాపము మనిషిని ఏలింది. అంటే మరణమొచ్చింది. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే ఆహ్, ఇప్పుడు చాలా హై స్పీడ్‌తో ఎళ్తున్నాం ఒక ఘాట్ రోడ్‌లో. చాలా డేంజరస్ అది. అక్కడ బోర్డేమి లేదు. ప్రమాదకరమైన మలుపుంది ఇక్కడ జాగ్రత్తగా ఎళ్ళండి అని బోర్డేమి లేదు. బోర్డ్ ఏం లేదు గదా! నాకేం గాకూడదులే స్పీడ్‌గా ఎళ్తానన్నావనుకో అయితదా? అక్కడ బోర్డ్ ఉన్నా లేకపోయినా నువ్వు స్పీడ్‌గా ఎళ్ళావనుకో నీకు జరగాల్సిన డ్యామేజ్ నీకు జరుగుతది. హెచ్ఐవి ఫర్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు హెచ్ఐవి అవేర్‌నెస్ లేదు ఎవరికీ కూడా. చాలామంది ఈ యొక్క ఎయిడ్స్‌తో చనిపోయారు. నాకసలు దీని గురించి జ్ఞానం లేదు. నాకు ఎవరు చెప్పలేదు నాకు అంటే, నాకు నాలెడ్జ్ లేదు కాబట్టి పాపం నాకు సంక్రమించదు. నాకేం కాదు అంటే కుదరదు. ఇగ్నోరెన్స్‌లో చేసినా దానికి కాన్సిక్వెన్స్ ఫేస్ చేయాల్సిందే. సో, మనిషికి అది పాపమని తెలిసినా, తెలియకపోయినా ధర్మశాస్త్రం వచ్చిందంటే ఏం చేసింది ధర్మశాస్త్రం? అది జస్ట్ పాపం ఆరోపించబడుతుందంతే. ఇది పాపము అని తెలియపరచబడుతుంది. బట్ ఇట్ వాస్ దేర్. దాని యొక్క ఎఫెక్ట్ గూడా ఉంది అని బైబిల్ సెలవిస్తా ఉంది. ఇంకా కిందకి రండి. అయినను అయినను పాపం చేసిన అనేకులు పోలి పాపం చేయని వారి మీద కూడా ఆ! ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. చూడండి మరణం ఏలెను. ఆదాము రాబోవానికి గురితై ఉండెను. ఆ! అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. యెస్. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతనైన దానమును హ్మ్. అనేకులకు విస్తరించెను. అనేకులకు. అందరూ అనట్లేదు మీరు గమనించండి ఇక్కడ. క్రైస్ట్ దగ్గరికొచ్చేసరికి అనేకులు, అనేకులు అన్న పదం వచ్చింది. పాపం ఏం చేసింది? నీకిష్టమున్నా లేకపోయినా పాపము, ఈ అపరాధం యొక్క శిక్ష ప్రతి మానవునికొచ్చేసింది. కానీ క్రైస్ట్ వచ్చేసరికి అనేకులు రక్షించబడ్డారు. అనేకులు ఎవరు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. కాగా తన అద్వితీయ కుమారుని లోకానికి పంపెను. ఎందరైతే ఎందరికి రక్షణొస్తది? హి డైడ్ ఫర్ ఎవ్రీవన్. కానీ ఎందరైతే ఆయన్ని విశ్వసిస్తారో, అంగీకరిస్తారో వారే రక్షించబడతారు. అనేకులు ఎవరు వీళ్ళంతా? ఎందరైతే యేసుక్రీస్తుని హత్తుకుంటారో, ఆయన నమ్ముతారో అర్థమవుతుందా? సో, జీసస్ క్రైస్ట్ వచ్చాడిక్కడ. ఒక్క అపరాధం, ఒక్క అవిధేయత వలన మరణము ఎలాగ సంప్రాప్తించిందో, యేసుక్రీస్తు ఒక్కని కృప ద్వారా జీవము వచ్చింది. అందరికి స్కోప్ వచ్చింది మరలా. ఇంకా మీరు చూస్తే నేను ఇంక చదవాల్సిన అవసరం లేదు. ఐ విల్ జస్ట్ గో క్విక్‌గా ఎళ్దాం. అందరిని మరణం ఏలింది 17 వచనంలో. అందరికీ శిక్ష పడింది 18 వచనంలో. అందరూ పాపులుగా తీర్చబడ్డారు 19 వచనంలో. అయితే క్రీస్తు యొక్క కృపావరము 15 వచనంలో అనేకులను రక్షణకు నడిపిస్తుంది. ఈ కృప ఒకసారి 16 వచనం చదవండి. మరియు ఆయన రైచియస్‌నెస్ చదవండి. పాపం చేసిన ఒకని వలన హ్మ్. శిక్షావిధి కలిగినట్టు కలిగినట్లు ఆ ఆ దానము ఆ! కలగలేదు. ఆ దానము కలగలేదు. ఏలయనగా హ్మ్. తీర్పు ఒక
అపరాధ మూలంగా వచ్చినదై ఆ! శిక్షా విధికి కారణమాయెను. ఆ! కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై హ్మ్. మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. ఇప్పుడు ఈయన యొక్క కృప ఆయన మీద విశ్వాసం ఉంచాం గనక, ఆ కృప ఏం చేసిందంటే అనేకులు నీతిమంతులుగా మార్చడానికి. ఆదాము అందరిని పాపులుగా చేస్తే, క్రీస్తు మనల్ని మరలా నీతిమంతులుగా చేస్తా ఉన్నాడు కదా! నీతి జీవం 18వ వచనంలో ఇస్తాడు. ఒక్క వ్యక్తి యొక్క అవిధేయత సమస్త మానవాళిని నాశనానికి నడిపిస్తే, మరలా ఒక్క వ్యక్తి యొక్క విధేయత. అందుకే క్రైస్ట్ యొక్క లైఫ్ అంత ఇంపార్టెంట్. అసలు ఎంత ఆశ్చర్యం కలిగిస్తదో. నేను నిజంగా అసలు ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏదైనా ఒక వండర్ ఉందంటే, అసలు హౌ డిడ్ జీసస్ లివ్? 33 ½ ఇయర్స్ ఒక్క పాపం చేయకుండా, ఆలోచనలో, మాటలో, తలంపుల్లో, క్రియలో, నడకలో పాపము లేకుండా ఎలా జీవించగలిగాడు ప్రభు? గడగడలాడుతూ జీవించాడు యేసు ప్రభువారు. భయపడ్డాడు. దేవునికి భయపడ్డాడు. హి కెనాట్ ఏమంటాము ఎఫర్డ్ టు లివ్ ఇన్ సిన్. ఎందుకో తెలుసా? ఆయన ఒక్క పాపం చేసినా హి వుడ్ హావ్ బీన్ డిస్‌క్వాలిఫైడ్. ఆయన క్వాలిఫై అయ్యేవాడు కాదు. నిన్ను, నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయనకు టెంప్టేషన్ వచ్చింది పాపం చేయటానికి. అర్రే! ఇప్పుడు నేను పాపం చేస్తే శ్రీధర్ గాడు ఏమైపోతాడు? వాడు నరకానికెళ్ళిపోతాడు. జోసెఫ్ నరకానికెళ్ళిపోతాడు. ఆ! మరి హరి నరకానికెళ్ళిపోతాడు. నిన్ను చూసాడు ఆ రోజు. లిటరల్‌గా నిన్ను, నన్ను చూసి ఆయన పాపం చేయల. అర్థమవుతుందా? హి వాస్ లైక్ ఎ మ్యాన్ రిమెంబర్. నాట్ యాస్ గాడ్. మన వలె అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. కానీ ఒక్కసారి గూడా ఆయన టంగ్ స్లిప్ అవ్వల. ఒక్కసారి గూడా ఒక్క అడుగు బ్రే బ్ర బ్రేక్ చేయలే కమాండ్‌మెంట్. పాపం చేయల. చేస్తే ఆయన సరిపోయేది గాదు. అందుకే ఒక్క వ్యక్తి యొక్క ఇందాక చెప్పాను గదా! ఒక్క డేవిడ్ ఒచ్చాడు. అందరు రాలా. ఒక్క డేవిడ్ నిలబడ్డాడు. ఇజ్రాయెల్ మొత్తం గెలిచింది. మనందరి తరపున క్రీస్తు ప్రాతినిధ్యం వహించాడు. తండ్రి అందుకే అంటాడు తండ్రి ఎదుట. రేపొద్దున మీరు గమనిస్తే అందుకే హి బికేమ్ ప్రొపిటియేషన్. 1 యోహాను 2 రెండో వచనం చూద్దాం ఒకసారి. 1 యోహాను 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నా చిన్న పిల్లలారా, ఆ! మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. వ్రాయుచున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల ఆ! నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది ఆయన టైటిలే నీతిమంతుడు. ప్రైజ్ గాడ్. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని బైబిల్ సెలవిస్తుంది. కానీ యేసు దగ్గరికొచ్చేసరికి ఇచ్చిన టైటిల్ ఏంటి? ఈస్ ద నీతిమంతుడు. రైచియస్. మై రైచియస్ వన్ హెబ్రీ పత్రికలో ఆయనకిచ్చిన టైటిల్. నా నీతిమంతుడు. దెయ్యాలు గూడా యేసు అని పలకవంట. భయమంట ఆ పదం పలకటానికి. ఆయన దెయ్యాలు గూడా యేసు గురించి మాట్లాడాల్సొస్తే ఏం మాట్లాడకుంటాయి తెలుసా? ఆ నీతిమంతుడు అని పిలుచుకుంటాయంట. యేసు అంటే భయపడి అవి సాతాను కింద పడిద్దంట. యేసు అన్న పదము వినగానే. ఓకే. ఆయన పేరేంటి? నీతిమంతుడు అనేసి. ఆ! యేసుక్రీస్తు అను ఉత్తరవాది యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద అడ్వొకేట్ తండ్రి యొద్ద మనకున్నాడు. శాంతికరమై ఉన్నాడు. శాంతికరము ప్రొపిటియేషన్ అనే పదం. అంటే ఏంటంటే ప్రాయశ్చిత్తమై ప్రాయశ్చిత్తం. ఆహ్, తండ్రికి కోపమొచ్చిందనుకో నీ నీ పాపమును బట్టి జీసస్ క్రైస్ట్ అక్కడ నిలబడతాడు. ఆయన మధ్యలో నిలబడి అడ్వొకేట్ చేస్తాడు. ఏమని? లార్డ్ రిమెంబర్ మీ అనేసి. తండ్రి యొక్క ఉగ్రత పడతదనమాట. సాటిస్ఫై అవుతది. మన పాపములకు మాత్రమే కాదు, కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. శాంతికరమైన తండ్రిని శాంతింపజేస్తాడాయన. ఎవ్రి టైమ్ యూ కమిట్ సమ్ సిన్ నీ మీద తండ్రి ఎందుకంటే హి ఈస్ నాట్ చేంజ్డ్. గాడ్ ద ఫాదర్ ఎప్పుడు చేంజ్ కాలేదు. నువ్వు కొడుకువు గదా! నువ్వు దేవుని కుమారుడు గదా! సర్లే నీ పట్ల కొంత ఎక్స్‌క్యూజ్ చేద్దాం అనుకోడు ఆయన. ఎందుకంటే హి ఈస్ ఎ రైచియస్ జడ్జ్. ఆయనకి నిన్ను శిక్షించాల్సిందే. నిన్ను అప్పటికప్పుడు ఫినిష్ చేయాల్సిందే. కానీ ఎందుకు అవ్వట్లేదు మనం ఇంకా? ఇట్స్ బికాస్ ఆఫ్ ద క్రైస్ట్. ఆయన తండ్రి లేచి నిలబడతాడు. ప్రభువా! ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా? నాయనా ఇదిగో నేను మరణించాను కదా! నేను విధేయత చూపాను కదా! మనందరి తరపున ఆయన ఒక్కడు నిలబడ్డాడు. రియల్ హీరో ఆయన అసలు. మనల్ని బతికించాడు. దేవునికి స్తోత్రం. ఓకే. ఇంకా మనం ముందుకెళ్తే ఆహ్, ద ద టైప్స్ ఆఫ్ ద సిన్ బైబిల్ టాక్ అబౌట్.
ఇప్పుడు జనరల్‌గా సెన్స్‌లో మనం చూస్తూ వచ్చాం. సిన్ అంటే ఒక రెబెలియస్ నేచర్. ఇది మనము చర్యల్లో చూస్తాము. రెండవది మనస్తత్వాల్లో చూస్తాము. యాటిట్యూడ్స్ చూస్తాము. మూడవది ఏమంటాము ఏమంటాం దాన్ని ప్రవృత్తి. యాటిట్యూడ్స్ ఒకటి. స్వభావం నేచర్ ఈజ్ కరప్టెడ్. ఇది జస్ట్ క్రియ కాదు. గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ క్రియలు కాదు. కనిపించే క్రియలు కాదు. బట్ ఇట్స్ మోర్ దాన్ థాట్. అంటే యాటిట్యూడ్స్‌లో చేంజెస్ అన్నమాట. అర్థమవుతుందా? అరగెన్స్, ప్రైడ్, జడ్జ్‌మెంటల్, క్రిటికల్ యాటిట్యూడ్స్ ఇవన్నీ కూడా కరప్షన్. హార్ట్ అంతా కరప్ట్ అయిపోయింది. గ్రీడీనెస్, కవచియస్‌నెస్, నీది కానిది నువ్వు ఆశించటం. అర్థం చేసుకోవాలి. నీది కానిది నువ్వు ఆశించటం. చూడకూడనివి నువ్వు చూస్తున్నావు అంటే అర్థం ఏంటి? వాట్ ఆర్ యూ డూయింగ్? కవచియస్‌నెస్ అది. హృదయానికి సంబంధించిన పాపాలివి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూడటం అంటే అర్థం ఏంటి? ఎంత భయంకరమైన సిన్ అది. నీది కాని దాన్ని నువ్వు ఆశిస్తా ఉన్నావు. యాటిట్యూడ్ అది. దట్ ఈస్ ఎ వెరీ సీరియస్ సిన్ దేవునికి. ఇంకా చూస్తే ఏమన్నాము నేచర్ మారిపోయింది. స్వభావమే మనిషి యొక్క స్వభావము చేంజ్ అయిపోయింది. అసలు ఇది చదివే కొద్దీ నిజానికి నేను స్టడీ చేస్తుంటే నేను ఇప్పుడు అంతగా నేను థింక్ చేయలా. నాకు ఒళ్ళు గగురు పొడుస్తోంది. ప్రభువా! ఇంత భయంకరమైన వ్యక్తులమా మేము? ఇంత డ్యామేజ్ జరిగిందా మాకసలు? ఇంత కరప్షన్ లోపల ఉందా? ఐ టెల్ యూ వి ఆర్ మోర్ డేంజరస్ థాన్ ద బీస్ట్. ద వైల్డెస్ట్ బీస్ట్ కంటే కూడా ఐ యామ్ ఎ డేంజరస్ పర్సన్. నా మనస్సు, నా యొక్క హృదయం. వైపర్ అందుకే ప్రభువు ఏం తక్కువగా అనలా. యూ బ్రూడ్ ఆఫ్ వైపర్స్ అని పరిశీలన చూసినప్పుడు వైపర్ ఈస్ ద మోస్ట్ వెనమస్ డేంజరస్ స్నేక్ అది అన్నిటికంటే. అంతకంటే దాని పిల్లల్లాగా ఉన్నామని బైబిల్ సెలవిస్తుంది. అంత డ్యామేజ్ జరిగింది మన యొక్క కరప్షన్ జరిగింది మనలో. ఓకే. ఆహ్, ఒక ప్రిన్సిపల్ గురించి బైబిల్ మాట్లాడుతుంది. నేను మీకది రోమపత్రిక 7 అధ్యాయంలో క్విక్‌గా మనం ఆ ఒక్క లైన్ చూద్దాం. మళ్ళా టైప్స్ ఆఫ్ సిన్‌కి మనం వెళ్ళొచ్చు. బిఫోర్ థాట్ గలతీ 3 అధ్యాయము 22, 23 వచనాలు చూద్దాం. గలతీ పత్రిక 3 అధ్యాయము 22, 23 వచనాలు. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపంలో బంధించెను. విశ్వాసము లేఖనము అందరిని పాపములు బంధించెను. నేను పాపం చేయలేదని ఎవడు అనడానికి వీల్లేదు. అందుకే యేసుప్రభు వారు ఒక స్త్రీని పట్టుకొచ్చినప్పుడు ఏమన్నాడు? మీలో పాపము చేయనివాడు అన్నాడా? లేనివాడు అన్నాడా? మీలో పాపము లేనివాడు మొదటి రాయి వేయమంటాడు. పాపం చేయనివాడు అంటే బహుశా ఒక చిన్న పసిపిల్లోడిని తీసుకొచ్చి రాయి ఏపిచ్చొచ్చు. ఎందుకంటే వాడేమి క్రియారూపకంగా వాడేం పాపం చేయలా. కానీ దేర్ ఈస్ ఎ సిన్ ఇన్ ఎవ్రీబడీ. పాపము ఒక అవిధేయత స్థితిలో ఈ పాపములో ధర్మశాస్త్రం మనల్ని బంధించింది అని బైబిల్ సెలవిస్తుంది. 23 కూడా చదివారా? విశ్వాసము వెల్లడి కాకమునుపు విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబింపవలసిన వారముగా ఆ! చెరలో ఉంచబడినట్టు చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. అయ్యో! చూసారా? చెరలో ఉండిపోయామంట. ధర్మశాస్త్రముకు లోనైన వారం. అంటే ధర్మశాస్త్రమును పాటించే శక్తి లేదు. అందుకే ప్రతిసారి ధర్మశాస్త్రం మనం ఫెయిల్ అయినప్పుడు ఒబే చేయటంలో గిల్టీ ఆఫ్ థాట్. మోర్ గిల్టీ, మోర్ కండెమ్నేషన్ బంధించబడిన స్థితి అన్నమాట. ఒక మెడ మీద కాడిలాగా ఉందన్నమాట. ఎవడు దాన్ని ఏమంటాము మోయలేని స్థితి. అందుకే పేతురు మాట్లాడతారు అపోస్తల కార్యాలు. మనమైనను, మన పితరులైనను మోయలేని ఆ యొక్క కాడి అంటే ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉన్నారు అందరూ కూడా. 1500 సంవత్సరాలు దేవుడు కావాలనే ఇచ్చాడు. ఎందుకని? ఎందుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు? వారు విధేయత చూపలేనప్పుడు. ఎందుకంటే ఒక రక్షకుని యొక్క అవసరత వారు గుర్తుపడడం కోసం. అయ్యో! నేను ఫెయిల్ అయిపోయాను. నేను పడిపోయాను. ప్రభువా నాకు ఒక రక్షకుడు అవసరము. ఆ అవసరతను నువ్వు గుర్తుపడడం కోసం. వెన్ యూ ఫెయిల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ టెల్ యూ మనం పడిపోతున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుడు దాన్ని ఎలా మేలుగా మారుస్తాడో చెప్పనా? యూ స్టార్ట్ రియలైజింగ్ థట్ యూ నీడ్ ఎ సేవియర్. నాకు దేవుడు కావాలి అని నువ్వు గుర్తుపడతావు. ఏడ్చుతూ ప్రభు దగ్గరికి వస్తావు. అది మేలే నీకు.
దేవుడు కొన్నిసార్లు అలౌ చేస్తాడు మనం పడిపోవటానికి. అర్థమవుతుందా? దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పది ప్రియులారా! అందుకే ఇంకో చూస్తే మనం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి ఒకసారి. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును వినినెడల హ్మ్. కోపము పుట్టించినప్పటి వలె ఆ! మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆ! ఆయన చెప్పెను గనుక కనుక పాపము వలన కలుగు భ్రమ చేత హ్మ్. మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు హ్మ్. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. చాలండి. హృదయము కఠినపరచుకున్నారంట వారు. పాపం హృదయాన్ని మోసపరుస్తుంది, కఠినపరుస్తుంది దాని ద్వారా. ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన వచనం. ఒక ప్రిన్సిపల్ గురించి పౌలు మాట్లాడతాడు 7వ అధ్యాయంలో. అయ్యో! నేను మంచి చేయాలనుకుంటున్నాను. 7వ అధ్యాయం మనకు తెలిసిన వచనమే. 23, 25 వచనాలు 7వ అధ్యాయం చూస్తే, మంచి చేయాలనుకుంటున్నాను, నేను చేయలేకపోతున్నా. ఏదైతే చేయకూడదనుకుంటున్నానో, దట్ వెరీ థింగ్ నేను మరలా అదే చేస్తున్నాను. ఒక సైకిల్ అది నడుస్తా ఉంది. ఈ చట్టం నుంచి నన్నెవ్వరు విడిపిస్తారు? తనకు చేత కాట్లేదు. ప్రతి మనిషి యొక్క స్థితి ఇదే. ప్రతి మనిషి కూడా ఇదే స్థితిలో అంత పవర్‌ఫుల్ అన్నమాట సిన్ అనేది. ఆయన విడిపిస్తే తప్ప ఒక వ్యక్తి విడిపించబడడం అసాధ్యం. అందుకే కుమారుడు ఒకడిని స్వతంత్రునిగా చేస్తే తప్ప వాడు నిజంగా స్వతంత్రుడు కాడు అనేసి. నీ సొంత ప్రయత్నాలు వెన్నైనా చేసుకో. మోర్ యూ ట్రై, మోర్ యూ ఫాల్, మోర్ డీపర్ యూ ఫాల్ అన్నమాట. ఎంత ఎక్కువగా మనం ప్రయత్నం చేస్తామో అంత ఎక్కువగా మనం పడిపోతూనే ఉంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం క్విక్‌గా. ఏమేమి దేవుడు బైబిల్‌లో ఆహ్, ఏమంటాం సిన్స్ కింద కన్సిడర్ చేశాడు. ఒక అండర్‌స్టాండింగ్ కోసం. తెలీదని కాదు కానీ, తర్వాత హౌ సిన్ వర్క్స్, పాపము మన జీవితంలో ఎలా పనిచేస్తది? మనము ఈ పాపాన్ని ఎలాగా ట్రీట్ చేయాలి, డీల్ చేయాలి, వ్యవహరించాలి అనే విషయాలు మనము తర్వాత నేర్చుకుందాం. కొన్ని టైప్స్ ఆఫ్ ద సిన్స్ చూద్దాం బైబిల్‌లో. ఆహ్, క్విక్‌గా ఎళ్దాం. డీటెయిల్‌గా నేను వీటి గురించి మాట్లాడను. ఒక స్క్రిప్చర్ చెప్దాం. దాని గురించి ముందుకెళ్ళిపోదాం. ఫస్ట్ ట్రాన్స్‌గ్రెషన్ అనే దాన్ని పాపం కింద బైబిల్ డెఫినిషన్ అది. అంటే ఆజ్ఞ అతిక్రమించటము. టు ట్రాన్స్‌గ్రెస్, టు క్రాస్ ఓవర్, లేకపోతే దాన్ని బ్రేక్ చేయటం అన్నమాట కమాండ్‌మెంట్‌ని. దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. అందుకే అంత సీరియస్ అది. దేవుడు పరిశుద్ధతను సవాల్ చేయటం అన్నమాట. ఆయన దైవత్వాన్ని మనం ఎదిరించడం అన్నమాట అది. ఈస్ దేర్ ఎనీ నోన్ ట్రాన్స్‌గ్రెషన్ ఇన్ అవర్ లైఫ్స్? ఎరిగి, తెలిసి అది దేవుడు చెప్పాడు బట్ వైలేట్ చేసింది ఏమైనా ఉందా? ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద హోలీనెస్. మోసెస్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను. ప్రభు అంటాడు, "నా పరిశుద్ధతను నువ్వు కన్సిడర్ చేయలేదు" అనేసి. "యూ డిడ్ నాట్ ట్రీట్ మీ హోలీ." అందుకే నేను మాట్లాడమంటే నువ్వేం చేసావు? మీరావు, దాన్ని కొట్టావు. రెండోసారి కూడా కొట్టావు ఆ బండని. అండ్ సెకండ్ వన్ ఇనిక్విటీ. దీన్నే అక్రమము అంటాం. అక్రమాస్తులు సంపాదించారు అన్న పదం వింటాం కదా! అక్రమంగా వీడు మసలుకున్నాడు, డబ్బులు సంపాదించాడు. ఇన్‌జస్టిసెస్, ఇల్లీగల్ యాక్టివిటీస్ అండ్ వయలేషన్స్. ఆహ్, మత్తయి సువార్త 7 అధ్యాయంలో చూస్తాం 23లో ప్రభువా, ప్రభువా నీ నామమున నేను అది చేశాను, ఇది చేశాను. దేవుని నామంలో బిజినెస్ చేశారు. ఏం చేశారు వీళ్ళు? అక్రమంగా నడుచుకున్నారు. ప్రభు అంటున్నాడు, "అక్రమం చేయువారులారా, లాలెస్‌నెస్, అసలు మీరు మీరు నా ఎదురు నుంచి వెళ్ళిపోండి." ఇనిక్విటీ అనేసి అక్రమం అనేది మనం చూస్తాం. ఇంకోటి ట్రెస్‌పాస్. ట్రెస్‌పాస్ అంటే ట్రెస్‌పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని మీరు చూసుంటారు బోర్డ్స్ దగ్గర. ట్రెస్‌పాసర్స్ అంటే అసలు అందులోకి మీరు ప్రవేశించకూడదు గానీ, మీరు ప్రవేశించారు. దీన్నే ఏమంటాము, మీరు ఎక్కడ చూడొచ్చు, మార్కు సువార్త 11 అధ్యాయము 25, 26 వచనాలు చూద్దాం. మార్కు సువార్త. మీరు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నెడల ఆ! మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను ఆ! వాని క్షమించుడి. వాని క్షమించుడి. అప్పుడు మీ తండ్రియు మీ పాపములు క్షమించును. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన అంటే తెలుగులో కొన్నిసార్లు సిమిలర్ వర్డ్స్ వాడతారు. ఇంగ్లీష్‌లో ట్రెస్‌పాస్ అన్న పదము మనం చూస్తాం. ఆహ్, ఏ సైడ్ స్లిప్, ఓకే. లేకపోతే ఒక డీవియేషన్. డీవియేషన్ అంటే చక్కగా వెళ్ళకుండా డీవియేట్ అవ్వటం. ఒక ఫాల్ట్‌ని అది సూచిస్తా ఉంది.
మనము జస్ట్ నేమ్స్ చూసుకుంటూ వెళ్దాము. కొంత కొంత ఐడియా వచ్చినా గాని సరిపోతుంది. నాలుగోది డెట్స్. యేసుప్రభువారు మత్తయి సువార్త 6:12 అంటాడు. మా యొక్క రుణములు. అయ్యా మేము ఇతరుల రుణములు మేము క్షమించినట్లుగా మీరు మా రుణములు క్షమించము. డెట్స్ ఉన్నాయా మనకేమైనా ఎవరితో అన్నా? అంటే చెల్లించవలసినవి చెల్లించకుండా ఏమైనా ఉన్నామా? జకియస్ హి పెయిడ్ బ్యాక్. చెల్లించవలసినవి చెల్లించకపోయినా ప్రేమ తప్ప మీరు ఎక్కడ కూడా ఇందులో అచ్చి ఉండవద్దు. ప్రేమ బాకీ ఉంటారు చాలామంది. అంటే ఇది కూడా పాపమే. నువ్వు ఇవ్వవలసిన ప్రేమ నువ్వు ఇవ్వట్ల నీ తల్లిదండ్రులకి. నువ్వు చూపవలసిన రెస్పెక్ట్, ఆనర్ నువ్వు నీ ఎల్డర్స్‌కి ఇవ్వట్లేదు. ఒక డ్యూ ఉన్నావక్కడ. దట్ ఈస్ ఎ సిన్. పెద్దలను గౌరవించండి, లోబడండి. లేకపోతే నువ్వు లోబడట్లేదు. అచ్చి ఉన్నావు. నువ్వు చేయాల్సింది నువ్వు చేయట్ల. అధికారులకు లోబడి ఉండాలి. అక్కడ వాళ్ళకి సబ్జెక్ట్ అవ్వాలి. అది చేయకపోయినా అచ్చి ఉన్నట్టే. డెట్టే అది. ఎవరికి ఏం చెల్లించాలో అది మనం చెల్లించాలి. కైసరుకి చెల్లించాలి. కొన్నిసార్లు టాక్సెస్ ఎగ్గొడతారు చాలామంది. టాక్సెస్ ఎగ్గొట్టినా తప్పే. దేవునికి ఇవ్వటం. దేవునికి అప్పు ఉంటారు చాలామంది. ఓకే. డెట్స్ గురించి బైబిల్ సెలవిస్తుంది. దట్ ఈస్ ఎ సిన్. మత్తయి సువార్త 6లో చూస్తాం కదా. ఇంకా చూస్తే ద సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటే అర్థం ఏంటి? చేయ చేయాల్సినవి చేయకుండా ఉండటం. ఏది మంచిదో నీకు తెలుసు, చేయవలసింది నీకు తెలుసు. బట్ యూ డోంట్ డూ ఇట్. దాన్ని మనము చేయకుండా ఉంటామన్నమాట. పాపం చేస్తేనే పాపం కాదు. చేయవలసిన మంచి పనులు చేయకపోయినా మనకి యాకోబు పత్రిక 4:17లో ఇదే రాయబడింది. చదవాల్సిన అవసరం లేదు. సపోజ్ ప్రార్థన చేయాలండి. గ్రూప్‌లో ప్రేయర్ రిక్వెస్ట్స్ వస్తాయి. నువ్వు చూస్తావు. పలానా వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు. ప్రార్థన చేయండి రిక్వెస్ట్ వచ్చినప్పుడు దాని గురించి మొరపెట్టాల్సిన, ప్రార్థించాల్సిన బాధ్యత ఒక సంఘ సభ్యుడిగా, దేవుని బిడ్డగా నీకుంది. ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వు టేకప్ చేయకపోతే దట్ ఈస్ ఎ సిన్. ప్రార్థన చేయకపోతే పాపం. అవునా? దాన్ని ఎప్పుడైనా అలా చూస్తాం మనం? పట్టించుకోం మనం. దేవునికి చేయవలసినవి నువ్వేమన్నా ఉండి నువ్వు చేయకపోతే, ఆదివారం పరిశుద్ధ దినమున సంఘానికి రావాలి నువ్వు. ప్రభు దినం అది. ఆయన సియోనులో నిన్ను దర్శిస్తాడు ఆయన. నిన్ను ఆశీర్వదిస్తాడు. సబ్బాతుని మీరు ఆచరించండి. దట్ ఇస్ ఎ పర్పెచువల్ స్టాట్యూట్. తెలుసా మీకు? సబ్బాతుని ఆచరించడం అనేది మీరు చూస్తే అది ఎప్పటికి నిత్య కట్టడి అది ఇజ్రాయెల్‌కి. మనం కూడా ఇజ్రాయెలుమే. ఆదివారం నెగ్లెక్ట్ చేయడము దేవుని చిత్తం కాదది. నీకు తెలుసు. బట్ ఇఫ్ యూ డోంట్ డూ ఇట్, ఇట్స్ ఎ సిన్. చేయవలసినవి మనం చేయకపోతే అలాంటి ఎన్నున్న లిస్ట్ ఔట్ చేసుకుందాం. ఇది ఎవరికి వారు వ్యక్తిగతంగా చేసుకోవాల్సిన విషయమే. దెన్ ద సిన్స్ ఆఫ్ కమిషన్. చేయకూడని పనులు క్రియాత్మకంగా చేయటం ద్వారా. అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడతాం. వ్యభిచరించకూడదు, వ్యభిచరిస్తాం. లేకపోతే గాసిప్ చేయకూడదు. నువ్వు గాసిప్ చేస్తున్నావు. తెలిసి దేవునికి విరోధంగా కొన్ని పనులు చేస్తున్నావు. దీన్నే కమిషన్ అంటాం. ఇంకా ద సిన్స్ ఆఫ్ ప్రిజంప్షన్. దావీదు అంటాడు, అయ్యా ఈ యొక్క దురభిమాన పాపము నుంచి నన్ను కాపాడండి పడిపోకుండా. సెన్స్ ఆఫ్ ప్రిజంప్షన్ అంటే ఏంటంటే ప్రైడ్, బేసికల్‌గా అరగెన్స్. అంటే కేర్‌లెస్‌నెస్ అన్నమాట. అంటే యూ ప్రెస్యూమ్ దట్ యూ ఆర్ రైట్. నేను ఏమాత్రము తప్పు కాదనుకోవటం. అసలు యూ విల్ నాట్ ఈవెన్ థింక్ దట్ యూ ఆర్ రాంగ్. నేను తప్పు అని ఊహించడానికి కూడా నీకు ఇష్టం ఉండదు. నేనేంటి తప్పు చేయటం ఏంటి? నేనేంటి పాపం చేయటం ఏంటి అన్న ధోరణి. దట్ ఈస్ వెరీ డేంజరస్ అన్నమాట. అది గుర్తుపట్టాలి. ఇంకా చూస్తే ది అన్‌పార్డనబుల్ సిన్. యోహాను సువార్త 8:24 ఒక 2, 3 స్క్రిప్చర్స్ మోర్ చూద్దాం. యోహాను సువార్త 8:24 చూడండి. క్షమించరాని నేరం ఏదైనా ఉందంటే ఒకటి ఉంది ప్రియులారా. ఈ పాపములలో ఆ! ఉండి మీరు మీ పాపములలోనే ఉండి మీరు చనిపోతే చెప్పితిని. హ్మ్. నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోతారని వారితో చెప్పెను. యూ విల్ డై ఇన్ యువర్ సిన్. అన్‌పార్డనబుల్ సిన్ ఏదైనా ఉంది అంటే క్షమించరానిది. ఇక దానికి ప్రాయశ్చిత్తం లేని విషయం ఏదైనా ఉందంటే యేసుక్రీస్తుని అంగీకరించకపోవటము. వారు పాపంలోనే ఉండిపోతారు. వారు నిత్య నరకానికెళ్తారు. యేసుక్రీస్తుని విశ్వసించాం మనం అందరం. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఏ పాపమైనా ఇప్పుడు ఆయన దగ్గరికి రావచ్చు. అసలు భయంకరమైన ఆ యొక్క పాపం నుంచి మనం విడుదల పొందాం.
మీ మీ ఇప్పుడు ఇవన్నీ కూడా పార్డనబుల్, అంటే అవి నువ్వు క్షమాపణ పొందదగినవి. యేసు రక్తం చేత నువ్వు మరలా కడగబడతావు. దేవుడు నీకు మరలా క్షమించి కడుగు పరిశుద్ధపరచగలడు. అయితే క్రీస్తుని డినై మాత్రం మనం చేయకూడదు లైఫ్‌లో ఎప్పటికి కూడా. బస్ స్టాండ్‌లో బఠానీలు అమ్ముకొనైనా బతకొచ్చు గానీ, క్రీస్తుని డినై చేసే పరిస్థితి మనకు రాకూడదు. కదా! ఆమేన్. ఇంకా చూస్తే బ్లాస్ఫమీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దూషణ. దేని కింద మనం దాన్ని చూస్తాం తెలుసా? ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయం 31, 32 వచనాలు చూద్దాం. కొన్ని ఉదాహరణకు మీకు గుర్తు చేస్తా ఉన్నా బైబిల్‌లో ఉన్నవి. 31, 32. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును ఆ! దూషణయు వారికి క్షమింపబడును గాని కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. ఆ! అంటే ఏంటి కాంటెక్స్ట్ అక్కడ? కొంచెం ముందుకెళ్తే ఒకడు మొదట బలవంతుడు సాతాను కింద వచ్చిన నేను బయల్జెబూలు వలన ఆ! దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడుగా, మీ కుమారులు ఎవరి వలన వాటిని అంటే వెళ్ళగొట్టుచున్నారో దేవుని యొక్క వర్క్స్‌ని అపహాస్యం చేయటం. ఓకే. పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యాలను మనము అపహాస్యం చేసి దాన్ని దూషించడం అన్నమాట. గాడ్ కన్సిడర్స్ దట్ వెరీ సీరియస్. ఓకే. అందుకే మనం ఎవ్వరిని తీర్పు తీర్చలేము. ఎవరిని గురించి మనం నెగెటివ్‌గా మాట్లాడలేము. మనకెందుకు అనుకోవడమే బెస్ట్. వాటి జోలికి పోకుండా. ఇంకా మనం చూస్తే సమూయేలు, మొదటి సమూయేలు 12:23 అంటాడు సమూయేలు, నేను ప్రార్థన చేయకుండా నేను పాపము చేయలేను. ప్రేయర్‌లెస్‌నెస్, సెసేషన్ ఆఫ్ ద ప్రేయర్ అంటాం. అంటే ప్రార్థన చేయవలసిన రీతిగా నువ్వు ప్రార్థించకపోతే దేవుడు దాన్ని పాపంగానే కన్సిడర్ చేస్తున్నాడు. ఎంత ప్రార్థన మీరనొచ్చు, కొంతమంది లెగవగానే ఒక నిమిషం మోకరించి, ఒక వర్స్ చదివి, ఒక నిమిషం ప్రార్థన చేసి క్లోజ్ చేస్తారు. ఈస్ దట్ ది ప్రేయర్? రిలీజియస్ యాక్ట్స్ కాదు ప్రార్థన అంటే. ప్రేయర్ అనేది అసలదొక లైఫ్ స్టైల్ అన్నమాట. క్రైస్తవుని యొక్క జీవన విధానం అది. ప్రే సీజ్‌లెస్‌లీ. ప్రేయర్ అనేది ఒక యాటిట్యూడ్ అన్నమాట బేసికల్‌గా. ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ ద లార్డ్. ప్రభువా జ్ఞాపకం చేసుకోండయ్యా. నడుస్తూనే ఉంటావు, డ్రైవ్ చేస్తూనే ఉంటావు. నీ హృదయం అంతా కూడా యూ ఆర్ క్యారీయింగ్ ఎ బర్డెన్. దేవుని యొక్క హృదయాన్ని పంచుకోవడం అన్నమాట. విశ్వాసం కలిగి ఉండటం. నీ సహోదరుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. కాపరుల కోసం ప్రార్థన చేస్తావు. నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తావు. నీ ఆత్మీయ జీవితం కోసం, లేతే కాన్స్టెంట్‌గా నీ హార్ట్‌లో లార్డ్ హావ్ మర్సీ నాయన, క్షమించండి ప్రభువా, కనికరం చూపు నాయన. ఏమొస్తుంది మన నోట్లో? నేను కొద్దిమంది నా బ్రదర్స్ నాకు తెలుసు. నేను ఎప్పుడు చూసినా వారి పెదవులు ఇట్లా మూయబడతానే ఉంటాయి. నోరు ఏదో ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఏదో దే విల్ బి ప్రైజింగ్ గాడ్, స్తుతిస్తుంటారు. లేకపోతే వారి పెదవులైతే ఆడుతూనే ఉంటాయి. ఈరోజు ఉదయం లేచి నేను ఇక్కడ ప్రేయర్ చేసుకుంటుంటే ఆహ్, రాసుకుంటున్నాను నేను. మా మా ఇంటి దగ్గర ఇవి ఉంటాయి. ఈ 2 అపార్ట్మెంట్స్ మధ్యన పావురాలు ఉంటాయన్నమాట. పావురాళ్ళు సౌండ్ చేస్తా ఉంటాయి అవి. ఏమంటాం దాన్ని, గ్రోనింగ్స్ అన్నమాట. గుడు 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 అరుస్తానే ఉంటది. దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. పావురం గువ్వ కన్నుల్లాగా మీ కన్నులు మారాలి. హ్మ్. ఆహ్, మనము ప్రార్థనా పరులుగా మనము పరిణితి చెందాలి అనేసి. నెక్స్ట్ చూస్తే బైబిల్ అంటుంది క్లియర్‌గా, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. రోమా 14:23. ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ ఆఫ్ ఫెయిత్, అవిశ్వాసంతో డౌట్‌ఫుల్‌గా చేసే ఏ విషయమైనా గాని అవసరమే లేదు ప్రియులారా. ఎవ్రి అన్‌రైచియస్‌నెస్, దుర్నీతి, ప్రతి దుర్నీతి అంటే ది థింగ్స్ విచ్ వి ద థింగ్స్ దట్ ఆర్ నాట్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ మనకు తెలిసిపోతాయి అవి. దట్ ఈస్ వన్ యాస్పెక్ట్ ఆఫ్ ద సిన్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇంకా మనం చూస్తే ఆహ్, ద వెయిన్ టాక్, విస్తారమైన మాటలు మాట్లాడటం. అందులో దోషం ఖచ్చితంగా ఉంటది. సామెతలు 10:19 చూస్తాం. క్లియర్‌గా ఉంటది అనేసి. అందుకే లెట్ అస్ మినిమైజ్ అవర్ టాక్. ప్రతి విధమైన వ్యర్థమైన మాటలు. ఎందుకంటే మనం అభిషేకాన్ని కోల్పోతాం. లీక్ అయిపోతా ఉంటది. దేవుని యొక్క శక్తిని. కాషియస్‌గా, కేర్‌ఫుల్‌గా మాట్లాడడం మనం నేర్చుకుందాం ప్రియులారా. కొంతమంది అస్సలు మాట్లాడరు. అట్లా కూడా అవసరం లేదు. కదా! అవసరమైనప్పుడు మాట్లాడాలి. సత్యమును పలకాలి. తర్వాత జోసెఫ్ అన్న మాట చూసారా?
అయ్యో! నా ప్రభువుకి వ్యతిరేకంగా హౌ కెన్ ఐ డూ సచ్ వికెడ్ సిన్ అగెయిన్స్ట్ గాడ్. అక్కడ వాడిన పదం ఏందంటే వికెడ్‌నెస్. అంటే అసలు ఇది దేవుడు దాన్ని డిటెస్ట్ చేస్తాడనమాట. అంటే అర్థం ఏంటి? పోతీఫరు భార్యని ఇతడు పొందుకున్నట్లయితే అంతకు మించిన వికెడ్‌నెస్ లేదు అని అర్థమైపోయింది తనకి. అంటే సంథింగ్ విచ్ ఈస్ వెరీ సీరియస్ అనమాట. దావీదు ఆ స్ఫురణ లేకుండా తన సేవకుడైన ఊరియా భార్యని తను పొందుకుంటాడు. ఊరియా ఎంత నమ్మకంగా ఉన్నాడో దేవుడు దాన్ని ఎంత సీరియస్‌గా తీసుకున్నాడు. సంథింగ్ దట్ ఈస్ ఎన్ అబామినేషన్ అన్నమాట దేవునికి. దాన్ని ఏమంటామంటే మామూలు సిన్ కాదది. దాన్ని వికెడ్‌నెస్ అన్న పదం వాడటం జరుగుతుంది. అంటే అంటే డిప్రావిటీ అంటాం. ఇంగ్లీష్ పదం. డిప్రావిటీ ఆఫ్ ద మైండ్ ఎంతగా అది క్షీణించిందో, అది మామూలుగా చేసే పాపం కాదు అని అర్థం. నిజానికి పోర్నోగ్రఫీ కూడా అలాంటిదే ప్రియులారా. అలా చూడాలి మనం. డిప్రావిటీ ఆఫ్ ద మైండ్ అది. అదెంత ఘోరమైన విషయమో అది. దట్ ఈస్ వెరీ సీరియస్ సిన్. అది నాశనం చేస్తదన్నమాట. ఓకే. డేవిడ్ ఘోరమైన పాపం చేయడం మనం చూస్తాం. హ్మ్. ఇంకా పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా కొన్ని లిస్ట్ ఇవ్వబడింది బైబిల్‌లో. పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. ఏ విధంగా? అక్కడ సేమ్ అగైన్ విత్ యువర్ టంగ్ పెదవుల ద్వారా. మన నోటి నుంచి వచ్చే మాటల ద్వారానే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడని ఎఫెసీ 4:30లో చూస్తాం. ఇంకో చోట మొదటి తెస్స 5:19లో డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్. ఆత్మను ఆర్పవద్దు. మీ యొక్క ఏమంటాం ఆ ఫైర్‌ని దేవుడు తీసుకొచ్చిన ఏమంటే ఆ యొక్క ఉజ్జీవాన్ని ఆర్పొద్దు దయచేసి. ఆ ప్రేరణని ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నీకు లోపల ప్రేరేపణ వస్తుంది. కానీ మనం బద్ధకం ఉంచి నిద్రపోతున్నాం. ఏం చేసావో నువ్వు తెలుసా? ఆత్మను ఆర్పేసావు. బైబిల్ చదవాలని ఆత్మకి ఆసక్తి ఉంది, తృష్ణ ఉంది. కానీ నువ్వు బైబిల్ చదవకుండా నిద్ర వస్తుంది. అలసిపోయి పండుకున్నావనుకో. ఆత్మని చల్లార్చేస్తాం చాలా సార్లు. ఫైర్‌ని మనం ఇంకా ఏమంటాము విసనకర్ర ఊది దాన్ని అభివృద్ధి పరచుకోవాలి. ఉజ్జీవింప చేసుకోవాలి గానీ ఆర్పుకోకూడదు. మన నెగ్లిజెన్స్ ద్వారా జరుగుతుంది జనరల్‌గా. పరిశుద్ధాత్మని ఎదిరించొద్దు. డు నాట్ రెసిస్ట్ ద హోలీ స్పిరిట్. ఆయన ప్రాంప్టింగ్స్‌ని మనం రెసిస్ట్ చేయొద్దు. అపోస్తలకాలు 7:51లో చూస్తాం దీన్ని. తర్వాత ఆయన పరిశుద్ధాత్మని ఇన్సల్ట్ చేసే విషయం గూడా ఉంది తెలుసా? నేను ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా నాకు నిద్ర పడట్ల. నేను వరీ అయిపోయాను. చాలా భయము, వేదన కలిగింది నాకు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29 చూస్తే, ఎప్పుడు నేను ఒకేసారి అన్ని చదవలేదు గదా! దీనికోసం నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు అసలు నాకు నిజంగా ఒక వేదన వచ్చేసిందనమాట ఇవన్నీ చూస్తుంటే. హెబ్రీ పత్రిక మీరు 10వ అధ్యాయం 29 చూడండి. ఇట్లుండగా ఆ! దేవుని కుమారుని ఆ! పాదములతో త్రొక్కి దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు ఆ! సాధనమైన హ్మ్. నిబంధన రక్తమును నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచి అపవిత్రమైనదిగా యాక్చువల్‌గా ఇంగ్లీష్‌లో అయితే సంథింగ్ విచ్ ఈస్ కామన్‌గా ఎంచి నీళ్ళలాగా అన్నమాట. ఆ! కృప తిరస్కరించిన వాడు కృపను కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించటం. ఆ! ఎంతైన దండనకు పాత్రుడుగా మీకు అర్థమైందా ఎంచబడటకు కాంటెక్స్ట్ ఏంటో ఇది? మీరు చదివితే కాంటెక్స్ట్ మీరు తర్వాత చదవండి డీటెయిల్డ్‌గా. యాక్చువల్‌గా ఇంకొంచెం 2, 3 వర్షాలు ముందుకెళ్తే అక్కడ కంపారిజన్ చెప్తాడు. చదవండి ఒకసారి. మేబీ ఒక 3, 4 వచనాలకు ముందు. కొందరు మానుకొనుచున్నట్టుగా దాని తర్వాత. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత హ్మ్. బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని కానీ న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు ఆ! విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల అంటే పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రమును పాత నిబంధనలో ఎవడైనా నిరాకరిస్తేనే ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద ఆ! కనికరింపకుండా వాని చంపించుదురు. కనికరించకుండా వాడిని చంపించుదురు. ఇట్లుండగా యాక్చువల్‌గా మనం ఏమనుకుంటాం పాత నిబంధన కొంచెం బెటర్ అనుకుంటాం. యాక్చువల్‌గా పాత నిబంధన కంటే నూతన నిబంధన ఇంకా డేంజరస్. పాత నిబంధన ధర్మశాస్త్రం కిందనే అంటే వాళ్ళ ఎలిమెంటరీ స్టాండర్డ్ అది చెప్పాలంటే. చిన్న పిల్లల్ని ఎలా శిక్షిస్తాం మనం? పసిపిల్లల్ని వారి తప్పుని ఎంతగా మనం చావగొడతామా? పసిపిల్లల్ని మనం ఏం చేయము.
యాక్చువల్‌గా దేవుని యొక్క డీలింగ్స్ పాత నిబంధన వ్యక్తుల పట్ల అలానే ఉన్నాయి. ఆయన అందుకే అజ్ఞాన కాలంలో మీరు చేసినవి నేను చూసి చూడనట్లుగా ఉన్నాను అంటాడు. కానీ నూతన నిబంధనకొచ్చేసరికి ఎందుకు ఇంత సీరియస్ మ్యాటర్ తెలుసా? యేసుక్రీస్తు రక్తం చిందించటం, నూతన నిబంధన రక్తము మనకు అందుబాటులో ఉండటం, యేసుక్రీస్తు ఒక ప్రత్యక్షత మనకి కలిగి ఉండటం. ఆ! లేకపోతే కృప, కృపని అందుబాటులోకి తీసుకురావటం. పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో మనకి నివసించడానికి ఇవ్వటం. సహవాసం, సంఘంగా మనం కలిసి ఉండటం. లాట్ మోర్ థింగ్స్ అన్నమాట. అయితే ఇప్పుడంటున్నాడు, ఇన్ని ఉన్నాయి గదా! ఇప్పుడు మీరు పాపమును ఏమాత్రం మీరు నిర్లక్ష్యపరచకూడదు. ఇట్స్ మోర్ సీరియస్ కంపారిటివ్‌గా లాస్ట్ టైమ్ కంటే కూడా. పాత నిబంధన కంటే కూడా. అని చెప్తూ బుద్ధిపూర్వకంగా, విల్‌ఫుల్‌గా మరలా మనము నిర్లక్ష్య వైఖరితో గనక వెళ్తే అసలెంత సివిరిటీ ఉందో అక్కడ రాయబడింది. దేనితో పోలుస్తాడో తెలుసా? దిస్ ఈస్ ఇన్సల్టింగ్ ద హోలీ స్పిరిట్ అనేసి. అది పరిశుద్ధాత్మను అవమానపరచటం అన్న మాట మనం అక్కడ చూస్తాం. ఓకే. ఇంకా అయితే సారీ టైమ్ ఎంతయింది? వాట్ టు డు విత్ ద సిన్? పాపముతో మనం ఎలా వ్యవహరించాలి? దీని నుంచి నేను బయటపడాలి? యేసుక్రీస్తు వారు ఆయన రక్తం అందుబాటులో ఉంది. ప్రభు అంటున్నాడు, ఆయన వారి ప్రజలను వారి పాపము నుంచి ఆయనే రక్షించును అన్న మాట చూస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రామిస్ మనకి. ఏంటది? జీసస్ అన్న పదం అన్నమాట. నూతన నిబంధనలో మనము పాపం యొక్క అధికారము నుంచి విడుదల పొందటం అనేది ఒక వాగ్దానం ఉంది. ఓకే. ఏం చేద్దాం? యూ మస్ట్ ఫీల్ సారీ అబౌట్ ఇట్. దాన్ని బట్టి మనం దుఃఖపడాలి, విచారపడాలి. మారు మనస్సు పొందాలి. ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి. అయ్యా నన్ను క్షమించమని అడగాలి. కన్ఫెస్ చేయాలి. రెనౌన్స్ చేయాలి. విసర్జించాలి. మనము దీని గురించి నాకు సమయం లేదు. తర్వాత డీటెయిల్‌గా వెళ్తాం. హౌ ద సిన్ వర్క్స్ ఆన్ అస్. అసలు సిన్ ఒక వ్యక్తిని ఎలా పడుతుంది? ఎలాగ అల్యూర్ అంటే ఎలాగ అది మనల్ని ఆకర్షించుకుంటది. ఏ విధంగా అది మోసం చేస్తది. తర్వాత దాంతో మనం ఎలా వ్యవహరించాలి? ప్రభువు ఏం చేసాడు దానికోసం? ఆయన అటోన్‌మెంట్ ఏంటి? ఈ యాస్పెక్ట్ మనం నెక్స్ట్ వీక్ మనం చూద్దాం డీటెయిల్డ్‌గా. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. సో, ఈ రోజుతో మనం ఆపుతాము. ఆహ్, మనం మరలా మిగతా విషయాలు మనం కంటిన్యూ చేద్దాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి మరొకసారి నీ కృపాసనం వద్దకు నాయన వస్తూ ఉన్నాం. నాయనా మరి ఈ సమయంలో నీ సిలువలో నీ కుమారుడు పొందిన ఆ యొక్క గాయములు, ఆ యొక్క మరణము, అయా అతని ఆ యొక్క సిలువ, ఆ భయంకరమైన దృశ్యము, పాపము ఎంత భయంకరమైనదో, పాపమును మీరు ఎంతగా ద్వేషిస్తారో, డిటెస్ట్ చేస్తారో, మీరెంతగా అబ్బార్ చేస్తారో నాయన మాకు అర్థమవుతుంది. అయ్యా మాకు సేమ్ యాటిట్యూడ్ మాకు దయచేయండి. పాపమును ద్వేషించే, పాపమును నాయన అసహించుకునే, పాపం మీద కోపపడే, ఎదిరించే నాయన పోరాడే నా తండ్రి మనస్సు మాకు దయచేయండి. ఈ పాపమే నా ప్రభువుని సిలువకు అప్పగించింది అని నాయన మేము గుర్తుపట్టకు సహాయం దయచేయండి. అది మమ్మల్ని అయా మరి నిష్ప్రయోజకులుగా చేస్తుందని, మరణంలోకి తీసుకెళ్తుందని, అయా జీవం నుంచి వేరుపరుస్తుందని, నరకంలోకి తీసుకువెళ్ళగలదని అయా మేము నిజంగా జాగరూకులమేంటో మాకు నేర్పించండి. నా తండ్రి ఇదిగో నీ బిడ్డలందరిని ఈరోజు కడగండి, పరిశుద్ధపరచండి. లోతైన ఆత్మ కార్యమును మీరు జరిగించండి. నా తండ్రి మేము ఒక్క అడుగు కూడా, ఒక్క ఇంచు కూడా అటు ఇటు మేము తిరగకూడదు. డివేట్ అవ్వకుండా మేము ఆ మార్క్ మిస్ కాకుండా అయా మేము నీ ఉద్దేశాలు, నీ చిత్తమును మేము నెరవేర్చు వారం ఉండేలాగా మాకు సహాయం దయచేయండి. ప్లీజ్ ఫర్గివ్ ఆల్ ఆఫ్ అస్ ఓ గాడ్. అయ్యా మా కళ్ళు తెరవండి నాయన. మీరే మహిమ పొందుకొని కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.